లవర్స్ ఉంటారు అంతే. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇష్టం ఆయన అంటే. ఇదైతే ఇంకా ఘోరం అసలు, చింపేసిండు బ్రో అందరిని. అయితే ఆ క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్, ముందు ఇట్లా నరికి వారేస్తారు ఎట్లా రేటింగ్ 100 అవుట్ ఆఫ్ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ ఇచ్చేస్తా. ఇంతవరకు క్లాస్ అని అనుకున్నారు, ఇప్పటి నుంచి మాస్ చూపిస్తారు అన్నారు కదా దాంట్లో. ఆ డైలాగ్ కరెక్ట్ గా సూట్ అవుతుంది ఈ సినిమాలో. 1 to 2 పోలిస్తే ఇది ఎలా ఉంది? బోర్ ఏం కొట్టలేదు, చాలా బాగుంది. 3 బాగుంది యాక్చువల్లీ. 1 2 కంటే కూడా 3 చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో హిట్ టు రెఫరెన్స్ లో ఎన్ని కనిపిస్తుంది ఎగ్జాక్ట్ చాలా బాగుంది అసలు. యువర్ వెయిటింగ్ అన్నమాట అడవి శ్రేష్ఠి కోసం. చాలా చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ హిట్ 4. వెరీ నైస్. కొంచెం అడల్ట్ ఉంది కొంచెం, బట్ అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. యా అసలు ఆయన ఎప్పుడు ఏ అంటాడో తెలీదు, ఎప్పుడు ఓ అంటాడో తెలీదు, అలా ఉందన్నమాట. అందరి వచ్చి చూడండి. అండ్ ఆల్సో ఎంకరేజ్ ద మూవీ, ఎంకరేజ్ ద ఫిల్మ్ స్టార్స్. మూవీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కానీ మనం బయట తిరుగుతున్నా ఉండలేం కదా. కరెక్టే, నిజంగా బూతులు ఉన్నాయి, బట్ వైలెన్స్ చాలా ఉంది. బట్ బయట ఇదంతా జరుగుతుంది, సొసైటీలో ఇదంతా ఉండదే కదా. ట్రైలర్ లో ఇవన్నీ ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు కదా. స్టోరీ ఏం కొత్తగా అనిపించలేదండి, ఇన్వెస్టిగేషన్ కూడా కొత్తగా అనిపించలేదు, కొంచెం ల్యాగ్ లా అనిపించింది. కావాలని నాని కోసం కొన్ని సీన్స్ రాసినట్టు అనిపించింది. ఏమో మరి, నేను అంత క్రిటిక్ని కాదు, బట్ సినిమా డీటెయిలింగ్ ఎంజాయ్ చేయడం. ఓవరాల్ మేము డైరెక్టర్ని కూడా కలిసాము, సో ఇట్స్ వెరీ నైస్. నాని చూస్తే ఇంతకు మన ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్లోనే ఎక్కువ లేదు. నాని మాస్ అండ్ క్లాస్ ఏ మూవీ అయినా నాని ఇస్ ద బెస్ట్ యాక్టింగ్ వైజ్. ప్రొడ్యూసర్గా బెస్టా, హీరోగా బెస్టా? అది మనం చెప్పలేము, బట్ హీస్ బెస్ట్ ఇన్ బోత్ వేస్. అండ్ హిట్ 4కి ఏమైనా హింట్ ఇచ్చారు? ఇచ్చారు, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద మూవీ and Nani will get his returns by his movie. మేడం ఎట్లా అనిపిస్తుంది అంటే హీరోయిన్ యా లేడీ కూడా ఫైట్ చేయడం నచ్చింది, బాగుంది. ఎట్లా అంటారు అంటే 1 2 3 చూసారు కదా, అంటే మన వేరియేషన్స్ ఎవ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఉంటుంది, బట్ హిట్ 3 ఇస్ నైస్. యా వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగుంది. ట్రైన్ లో గానీ హీరోయిన్ సాంగ్స్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎట్లా ఆఫీసర్ అంటే ఇష్టపడరని ఆమె ఆడిన నాటకం ఎలా అనిపించింది అంటే ఆమె ఓకే ఆమె తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది. షీ చోజ్ అ వే అండ్ దట్స్ నైస్. ఇట్స్ నైస్. నానిని ఎప్పుడు రొమాంటిక్ గా ఫ్యామిలీ మ్యాన్ గా చూస్తారు కదా, ఇది ఒక కొత్త లుక్ ఫర్ నాని అండ్ హిస్ ఫ్యాన్స్. బాగుంది, నైస్. 100%. యా 100% he'll get his returns and it is nice. థియేటర్ ముందు వెళ్ళే ముందు 2 తెల్ల షర్ట్తో వెళ్ళానన్నా, వచ్చే ముందు బ్లడ్తో తడిచిపోయానన్నా, ఆ విధమైన రక్తపాతం చూపించాడన్నా. నెవర్ సీన్ బిఫోర్ అన్నా, నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలు ఇంత వైలెన్స్ అన్నా. ప్రతి నరుకుడికే ఒక లెక్క ఉందన్నా, ప్రతి నరుకుడికే ఒక లెక్క ఉంది. సినిమాలు అయితే శైలేష్ కొలన్ అన్న సినిమా హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు, పెన్నతో రాశాడు, సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, బ్లడ్తో రాశాడన్న. కేజీఎఫ్లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3ని బ్లడ్తో రాశాడన్నా. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7గా ముందుకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 3 హిట్ 4ని సృష్టించాలన్న. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కన్నా, ఖైదీ సినిమాలని ప్రీభత్సం సృష్టించారు. హిట్ 4లో సర్ప్రైజ్ ఇచ్చాను. హిట్ 4లో కార్తీ ఉన్నాడన్న, సూపర్గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కొలన్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్న. డైలాగ్ సీన్స్ అన్ని బాగున్నాయి, స్టోరీ కొంచెం బాగుండాల్సింది. సినిమాలో ఏం నచ్చిందండి మీకు? సినిమాలో నాని యాక్టింగ్ అంటే యాక్టింగ్ బాగా వైలెన్స్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నాకు వైలెంట్గా ఏమనిపించలేదు. అంటే సినిమాలో చూసి చాలా మంది భయపడుతున్నారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? లైక్ భయపడాలా ఏం లేదు, లైక్ చంపుతున్నారు కానీ వైలెంట్గా అనిపించలేదు నాకు. చిన్నపిల్లలు చూడకూడదు అంటున్నారు.
అంత మేబీ చూడకూడదు అదే చెప్పారు మూవీలో. ఓకే, కానీ ఇప్పుడు సైకోపాత్స్ మొత్తం సినిమా తీశారు కదా, అంటే సైకోపాత్స్ ఎలా అంటే ఇప్పుడు మీ జనరేషన్ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? అది స్టోరీ కరెక్ట్? నాకు సైకోపాత్స్ ఆ డెప్త్ ఇంకా కొంచెం చూపించుంటే బాగుండేదేమో. లైక్ ఇంకా చూపించుంటే బాగుండండి. వాళ్ళ డెప్త్ లైక్ చాలా సింపుల్ గా ఇచ్చేసారు అది. అవునా, సైకోపాత్స్ అంటే ఇంకే రేంజ్ లో చూపించింది బాగుంది అనిపిస్తుంది. లైక్ ఆ ఫీల్ అవ్వాలి కదా, అది రాలేదు. అది ఫీల్ అయితే మీరు పర్లేదు, మీరు అసలు భయపడలేదు అంటే ఇంకా ఎంత క్రూరత్వం తీసిన బాగుంది అంటారు మీ అంచనా పరంగా? ఫైట్ నడుస్తుంటది, అందులోకించి అడవిలోకించి అడవి చేసి ఎంట్రీ ఉంటుంది. సూపర్ సూపర్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది. అంటే నాని ఎప్పుడు ఈ జానర్లో చూడలేదు, కొత్త కోణంలో చూపించిండు శైలేష్ కోలన్. కొత్త కోణం సైంధవ్ సినిమా కంటే మొత్తం ఘోరంగా ఉంటుంది. మొత్తం యానిమల్ని మించి ఉంటుంది సినిమా అంటే, ఇక ఎక్స్పెక్ట్ చేసుకోండి మీరు. నాని గారికి ఆయనకు ఒక కొత్త కోణము టర్నింగ్ అయింది, బాగుంటుంది. ఇంకా మంచి మాస్ సినిమాలు పడతాయి, పెద్ద పెద్దవి. సూపర్. ఇదే ఎంత మాస్ ఉందంటే ప్యారడైస్ రాబోతుంది. ప్యారడైస్ ఇక చెప్పించింది కదా, ఒక లంచా కొడుకు అని, మొత్తం నార్కుడే ఉంటుంది అలా కూడా. ఇక సూపర్. ఇక్కడ కొంచెం చిన్న మనం క్యాజువల్ మాట్లాడుకునే బూతులు కూడా మాట్లాడతాడు. ఆ బూతులతోనే మనకు స్క్రీన్ మీద చాలామంది నవ్వుకుంటారు. వైలెన్స్తో పాటు కామెడీ కూడా ఉంది. నాని గారైనా ఒప్పిస్తారు అది ఆయన మాటల్లో. న్యాచురల్ స్టార్ కాదు, ప్యాన్ ఇండియా స్టార్. ఇప్పటి నుంచి ప్యాన్ ఇండియా స్టార్ మరొక అది. అరే ఇక్కడ తెలంగాణ ఉన్నాక, ఆంధ్ర ఉన్నాక తమిళ్ అని చెప్పేసి ఇచ్చి వాడేస్తారు. కట్టి ఉంటుంది అది మాత్రం. జోక్స్ బాగున్నాయి, సినిమా మాత్రం సూపర్. ఒకటి ఏంటంటే భయ, ఒక ఐటమ్ సాంగ్ మిస్ అయినా సినిమాలో, అది ఉంటే మాత్రం ఫిక్స్గా వెళ్ళిపోతున్నాయి. 10/10 అవుట్ ఆఫ్ 10/10 వస్తున్నాయి సినిమాకి మాత్రం. సూపర్. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఫుల్ ఫైట్స్ ఉన్నాయి. సినిమా మాత్రము నాన్నగారి డబ్బులు గల్ల నిండిపోతుంది, ఎక్కడ పోదు. ఎంత వైలెన్స్ ఉన్నా సైలెన్స్ ఉంటుంది సినిమా. సినిమా నేనైతే 6 ఇస్తాను రేటింగ్. ఆయన ఎలాగో ఉంది, మనకి ఆల్రెడీ చాలా మూవీస్లో చూసాం. ఇప్పుడు అలాంటివి ఎలాంటి మన రవితేజ మూవీ వచ్చింది, ఆ మూవీలో కూడా సేమ్ సిద్ధు చేశాడు. సో అలాంటిది అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసాం అనిపించింది. అంటే ట్రైలర్లో ఏదో ఉందో అదే ఉంది. మనం ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ట్రైలర్ కట్ చేసిన కూడా ఫస్ట్ కొంచెం థ్రిల్లర్ కట్ చేశారు. నెక్స్ట్ ఒక రూమ్, ఒక ఇంట్లో ఇలా సెట్ చేసుకోండి. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇంట్లో ఉండడం వల్ల హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న ఒక మాట చెప్పన్నా. నాని వైజ్గా అయితే హిట్టే, కానీ నాని గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అయితే కాదు. ఫ్లాప్ కాదు, నాని గారి నుంచి హిట్టే, యావరేజ్. పెద్దోళ్ళ కోసం చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు. అంటే మీరు మార్కో అంత పాయింట్లెస్గా లేదు, మార్కో పాయింట్లెస్గా ఉంటుంది కదా, అది కంప్లీట్గా పాయింట్ ఉన్నది, ప్రతిదీ పాయింట్ ఉన్నది. అండ్ మనకి రాంగ్ ఏమి అనిపించదు, కరెక్ట్గానే అనిపిస్తుంది. నాన్నగారికి మంచి హిట్ చాలా హిట్, చాలా పెద్ద హిట్ అవుతుంది. నాకు తెలిసి నార్త్లో కూడా హిట్ అవుతుంది, ఎందుకంటే హిందీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నది మూవీ.